కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. జిల్లాలోని జొన్నగిరిలో ఏర్పాటు కానున్న జియో మైసూర్ ప్రాజెక్టుకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఇక ప్లాంట్ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు. అనంతరం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పనలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ శ్రేణులతో సీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. జిల్లాలోని జొన్నగిరిలో ఏర్పాటు కానున్న జియో మైసూర్ ప్రాజెక్టుకు సీఎం శ్రీకారం చుట్టారు. ప్లాంట్ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు. అనంతరం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పనలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ శ్రేణులతో సీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. జిల్లాలోని జొన్నగిరిలో ఏర్పాటు కానున్న జియో మైసూర్ ప్రాజెక్టుకు సీఎం శ్రీకారం చుట్టారు. ప్లాంట్ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు. అనంతరం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పనలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ శ్రేణులతో సీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. Waste all these things. How we are going to go for circular economy? Only all the byproducts which we are taking it, we wanted to make it as a useful fertilizer. Yeah. Sir, this is the. Sir, this is the smelting room, sir. You want to go inside? We need to wear the jacket. Yes. Yeah. The smelting is going on, sir. So we'll be producing the first ore bar, sir. They will be pouring it now, sir. You just have to give us please 1 minute, sir. Ammonia smell of sir. ఎక్కడిక్కడ వస్తుందా? అమ్మోనియా యూజ్ చేస్తారు సార్. చేయని ఇక్కడ నుంచి చూడడానికి ప్రాబ్లం. This comes as a dory bar, sir. And we have a refinery next door. And the refinery is little outside, sir. In one minute, golden port, sir. You can see. Golden Force.
ask him to tilt. వీడియో తీసుంటుంది ఇప్పుడు సమ్ కెమెరా దట్ వుడ్ హావ్ బీన్ బెటర్. The porridge bowls. So usually they don't process it here, sir. They take the material. We said everything has to be processed here. Then only I we will have yeah, value addition yes, sir. everything. In fact, we should ask some jewelers to make jewelry. Like Tanish should come and put up some manufacturing unit here rather than wholesale, sir. That is a better idea. Yes, sir. They can have value addition, sir. Who are all the best? Sir, Tata Tanishq is still on. Otherwise, lot of jewelers are there. sir. Who are all top? So Tanishq is better because they use women, they give employment to handicapped people. So that's for example. సార్ ఈ వైపు బాగా కనబడుతుంది సార్, ఇక్కడ సార్ ఇక్కడ బాగా కనబడుతుంది. If you create one park here, jewelry park, Lokeji, that was I was how telling many you. people we can employ? So because it is a massive, because they're making jewelry now, sir. Yeah. The factories can come at least another 1,500 people can be employed, sir. There are people, in fact, I can bring them, sir, to you, sir. They are manufacturing now all the Can we make some incentives, good, package if you give the income, sir. yeah, jewelry park? Yes, sir. We can make a manufacturing from product has to be. This is gold mine, that is jewelry park. Yes, sir. 2,000 people can be employed, sir. Yeah, I will be very happy. So you can see the products. From left to right, sir. Making it, you get favor. This is the dory bar, sir. Yes, sir. These are the products which So this is the Dore bar, sir. the refinery what you saw. కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. జిల్లాలోని జొన్నగిరిలో ఏర్పాటు కానున్న జియో మైసూర్ ప్రాజెక్టుకు సీఎం శ్రీకారం చుట్టారు. ప్లాంట్ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు. అనంతరం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పనలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది. Yes, sir. This is 24 carat, 99.999, sir. So quality is assured, sir. This is 1 kg. Yes, sir. 1.6 crores. 1.6 crores, sir. No, this is also we will build up, sir. No, no, I'm very happy. Yes, sir. If we can create here in Jonnagiri, not Not only Jonnagiri, mine, sir. no, So- Swarnagiri, Swarnagiri, sir. can we, if we make it jewelry park also, My only request is, sir, the other scenes which are extending, you should be in APMDC control. So that Everything. we can, yes, sir. Everything Then we I can want. make it very large, sir. No, I We want can to support. talk to Yes, sir. I want to talk to you. Yes, sir. You have become very soon market cap. I want to reach there, more than No, I that. will do more than that. We do more than that. We have a clear plan, sir. I want to But create all that plan. multi-minerals, sir. Yeah, multi-minerals. We cannot be non-minerals. No, no, all multi-minerals. Because commodity based with, Even I am having a rare earth minerals also. yes, sir. Everything. I put a presentation on that. Yeah, everything will work. Yeah. కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. జిల్లాలోని జొన్నగిరిలో ఏర్పాటు కానున్న జియో మైసూర్ ప్రాజెక్టుకు సీఎం శ్రీకారం చుట్టారు. ప్లాంట్ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు. అనంతరం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పనలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది.